ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా 85వ కీర్తన 6-7 వచనములను మనం చదువుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన వాక్య భాగమును మనము ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే ఉజ్జీవము. ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు నీ ప్రజలను ఎందుకు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా అన్నాడు. అంటే మమ్మల్ని బ్రతికించు అని అన్నాడు అని అంటే అర్థం ఏమిటి? మేము చచ్చిన స్థితిలో ఉన్నాము, లేక మేము చల్లారిపోయినటువంటి స్థితిలో మేమున్నాము, లేక మేము వెనుకకు జారిపోయిన స్థితిలో మేమున్నాము. కాబట్టి ప్రభువా, నీవు మాత్రమే మమ్మలను బ్రతికించగలిగిన దేవుడవు, నీవు మాత్రమే మాకు సంతోషాన్ని ఆనందాన్ని దయచేయగలిగినటువంటి దేవుడని కీర్తనకారుడు గుర్తెరిగినాడు. కాబట్టి ఆ మాటను రాస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఆధ్యాత్మిక జీవము లేకుండా దేవుని యొక్క కృపను మనము పొందుకోలేము. ఆధ్యాత్మిక జీవం లేకుండా ఆ యొక్క రక్షణ అనుభవంలోనికి మనము వెళ్ళలేము. పాప విముక్తి అనుభవం లేకుండా మనము నిజమైనటువంటి ఆనందాన్ని మనము పొందుకోలేము. ఒకవేళ ఈ లోకంలో ఆనందాన్ని పొందుకోగలమేమో కానీ నిజమైనటువంటి దేవునిలో ఆనందాన్ని మనము పొందుకోలేము. కాబట్టి దానికి తప్పనిసరిగా పాప విముక్తి అనుభవం మనము కలిగి ఉండాలి. అలాగే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనము మన యొక్క పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టి మనము సంతోషముగా ఉండాలనేది దేవుని చిత్తం. మనము పాపాలను మనం విడిచిపెట్టకపోతే, మన యొక్క అపరాధములను మనం విడిచిపెట్టకపోతే మన జీవితాల్లో ఏముండదట? సంతోషం ఉండదు. ఈరోజు మనము సంతోషముగా ఆనందముగా మనం బ్రతకాలి అనంటే, తిరిగి మనము ఉజ్జీవింపబడాలి అనంటే ప్రియమైన వారులారా, ఆయన యొక్క సంకల్పము అనేటువంటి స్థిరమైనటువంటి పునాది పైన మనము కట్టబడాలి. అలా కట్టబడాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన. ఈ ప్రార్థన చేసినప్పుడే ఆయన సంకల్పం అనేటువంటి స్థిరమైన పునాది పైన మనము కట్టబడతాం. అలా కట్టబడిన వారు పాప విముక్తి పొంది ఉంటారు. అలా కట్టబడిన వారు ప్రియమైన వారులారా, దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క ఆనందాన్ని వారు పరిపూర్ణంగా అనుభవించేవారుగా వారు ఉంటారని దేవుని వాక్యం మనకు హెచ్చరికలు తెలియచేస్తూ ఉంది. నిజమే, ఈరోజు మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రారంభంలో ఉన్నంత ఉజ్జీవము కాలము గడుస్తున్నటువంటి సమయంలో ఉండదు కదండి. ఆరంభంలో మనము చాలా అగ్గి నిప్పు ముట్టుకుంటే కాలిపోతాం, మాడు వాసన వేస్తూ ఉంటది, అంతగా ఉజ్జీవంతో ఉంటారు. కానీ రాను రాను ఆ యొక్క ఉజ్జీవం ఏమైపోతున్నాయి అంటే చల్లారిపోతుంది. దానికి గల కారణాలు ఏమిటంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం మనం ఏం చెప్తాం? చాలా కారణాలు ఉన్నాయి. అది భయం వల్ల కావచ్చు, లోకాశల వలన కావచ్చు, మన యొక్క అజాగ్రత్త వలన కావచ్చు కదండి, మన యొక్క స్వయంకృత అపరాధముల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటి వలన ఆ యొక్క ఉజ్జీవంలో నుంచి మనం ఏం చేస్తా ఉన్నాం అంటే చల్లారిపోతా ఉన్నాం. ఉజ్జీవానికి ఒక చక్కని చిత్రాన్ని మనము చూడాలనంటే పరిశుద్ధ గ్రంథములో మనందరికీ తెలుసు, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మనకు తెలుసు. అక్కడ ఏమి కనిపిస్తూ ఉంటాయి అంటే ఎండిన ఎముకలు కనిపిస్తాయి కదండి. ఆ 37వ అధ్యాయములో ఎండిన ఎముకలు కనిపిస్తాయి. అంటే ఉజ్జీవములకు ఒక మంచి చిత్రాన్ని మనం చూడగలిగితే ఆ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దైవజనుడు తన యొక్క ప్రవచన పరిచర్య చేసిన తర్వాత ఆ యొక్క ఎముకల పైకి నరములు, మాంసము, తర్వాత
ఊపిరి ఊదగానే అవన్నీ కూడా వాటిలోనికి జీవము ఉద్భవించింది కదండి. అది ఒక దేవుని చేత పెద్ద సైన్యముగా అది మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఉజ్జీవం అంటే ఎండిన స్థితిలో నుంచి ఉజ్జీవింపబడడం, ఎండిన స్థితిలో నుంచి జీవాన్ని పొందడం, పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి లేవడం, ఇవన్నీ కూడా ఉజ్జీవమునకు సంబంధించినటువంటి మాటలుగా మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈరోజు ఒక అధ్యాయంలో నుంచి ఉజ్జీవం గురించి మనము ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తిని నేను మీ ముందు ఉంచుతాను. మనము కూడా ఆ యొక్క వ్యక్తి వలె మనం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎలాగైతే మంచి తీర్మానము మంచి నిర్ణయాలు తీసుకున్నారో అలా తీసుకొని మనము కూడా తిరిగి ఉజ్జీవింపబడాలని నేను దేవుని పేరట మిమ్మల్ని బ్రతిమాలుతా ఉన్నాను. రండి, అసలు ఉజ్జీవం అంటే ఏమిటి, అలాగే ఉజ్జీవం ఎలా పొందగలము, ఉజ్జీవం యొక్క ఫలితాలు ఏంటి, ఈ 3 విషయాలు మనము ఆలోచించేద్దాం. మనము చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ఈ మంచి వాక్య భాగము లూకా శుభవార్త 15వ అధ్యాయం నుంచి మనము కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. అసలు ఉజ్జీవం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఉజ్జీవం అంటే బుద్ధి తెచ్చుకోవడం. ఉజ్జీవం అంటే ఏంటి చెప్పండి? బుద్ధి తెచ్చుకోవడం. 15వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది, చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, చాలండి, ఎవరి వ్యక్తి? తప్పిపోయిన కుమారుడు. ఈ కుమారుని గురించి మనకు తెలుసు. ఒకప్పుడు తన యొక్క జీవితం ఏమిటో మనకు తెలుసు. తన తండ్రి ఇంటి వద్దనటువంటి ఆ యొక్క హోదాలు తెలుసు, సమృద్ధిని సమస్తము మనకు తెలుసు. అయితే ఒకనొక దినమును ఏం చేస్తాడు? తనకు రావాల్సినటువంటి ఆస్తిలో ఆ భాగాన్ని తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు కదండి. ప్రారంభంలో ఆయన స్థితి చాలా బాగుంది. తన తండ్రి ఇంట ఉన్నాడు, సమృద్ధి ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, ప్రేమ ఉంది, అనురాగాలు ఉన్నాయి, ఏ లోటు లేదు, చక్కగా తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ ఆయన కొంతకాలం తర్వాత తన యొక్క ఆస్తిని తీసుకుని ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో ఆ యొక్క ఉజ్జీవంలో నుంచి ఆయన నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఎప్పుడు ఆయనలోనికి మరలా ఉజ్జీవం వచ్చింది అని అంటే చూడండి, ఆ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. ఉద్యోగం అంటే ఏంటంటే బుద్ధి తెచ్చుకోవడం. నువ్వు రక్షించబడినప్పుడు నువ్వు ఎలా రక్షించబడ్డావో నీకు తెలుసు, ఎవరి వల్ల రక్షించబడ్డావో తెలుసు, ఆ రక్షణ ఎంత విలువైనదో నీకు తెలుసు. తెలుసుంటే నువ్వు ఏం చేసావయ్యా అంటే ఆ యొక్క ఉద్యోగంలో నుంచి నిర్జీవ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావు, ఆ ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోయావు. అయితే ఈ రోజు దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉన్నాయి అంటే నీవు తిరిగి మరలా ఉజ్జీవింపబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు, దేవుడు కోరుకుంటా ఉన్నాడు, ఆయన తృష్ణతో ఉన్నాడు. ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు మరలా ఉజ్జీవింపబడాలి అంటే మొట్టమొదటిగా మన జీవితంలో జరగవలసిన ఆ యొక్క కార్యం ఏమిటంటే మనము బుద్ధి తెచ్చుకోవాలి. వాడు ఎక్కడ ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో వాడికి అర్థమైంది కాబట్టి వాడికి బుద్ధి వచ్చింది. ఈరోజు మనము కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు మనము ఎక్కడున్నాము. ఉద్యోగం అంటే మొట్టమొదటిగా బుద్ధి తెచ్చుకోవడము. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా 18వ వచనాన్ని మనం చదువుదాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, చాలండి, బుద్ధి వచ్చిన తర్వాత రెండవదిగా ఉద్యోగం అంటే ఏమిటంటే తండ్రి యొద్దకు మరలి వెళ్ళుట. అది అంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే వెనక పడిపోయావో, నీవే స్థితిలో నుంచి అయితే వెనకకి జారిపోయావో, నువ్వు ఎక్కడి నుంచి అయితే దూరం అయిపోయావో, ఏ తండ్రి దగ్గర నుంచి అయితే నువ్వు దూరం అయిపోయావో తిరిగి మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆ తండ్రి దగ్గరికే వెళ్ళాలి. ఎక్కడెక్కడికో వెళ్తారంటే కుదరదు. ఎప్పుడైతే నీకు బుద్ధి వచ్చిందో తిరిగి మరలా నీ తండ్రి దగ్గరికి మాత్రమే నీవు వెళ్ళాలి. ఆ వ్యక్తికి అదే నేను వచ్చి నా తండ్రి యొద్దకు వెళ్ళి అన్నాడు. తన అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గరికి వెళ్తానని అనలేదే.
ఆ ఇంట్లో చాలా మంది పనివారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తారని అనలేదే, మరి ఎక్కడికి వెళ్తారన్నాడు ఆయన అనంటే, నేను నా తండ్రి యొద్దకే వెళతాను అన్నాడు. చూడండి, ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 1వ వచనం ఇర్మీయా గ్రంథము. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. దేవుడు వాక్యం సెలవిస్తామని చూడండి. ప్రియమైన దేవుని సంగమా, సహోదరుడా, సహోదరి, నీకు బుద్ధి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలయ్యారంటే నీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నిన్ను ప్రేమించిన నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ కొరకు రక్తము కాచి నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ కొరకు చనిపోయి తిరిగి వచ్చినా నీ దేవుడి దగ్గరికి వెళ్ళు. అది ఉద్యోగం అంటే. అందుకని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావాలను, నువ్వు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించుకో. మన దేవుడు ఎంత గొప్పవాడండి ప్రియమైన వారులారా. మన దేవుడు ఎంత గొప్పవాడో. నువ్వు రావాలనుకుంటే తండ్రి దగ్గరికే రా. నువ్వు ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో నువ్వు తండ్రి దగ్గరికి మాత్రమే రావాలి. మన తండ్రి ఎటువంటి వాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో చూడండి. క్షమించాలి, 9వ వచనములో. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. నువ్వు తండ్రి యొద్దకు ఎందుకు రావాలి అంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎవరంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. ఆయన నీ పాపములు క్షమించగలిగినటువంటి అధికారం కలిగిన వాడు, నిన్ను ప్రేమించే అర్హత కలిగిన వాడు ఎవరయ్యానంటే నీ పరమ తండ్రి అయినటువంటి దేవుడు. నువ్వు రానుద్దేశించిన నా యొద్దకే రా. నేను నమ్మకమైన వాడిని, నేను నిన్ను అడగను. నువ్వు ఎక్కడికి వెళ్ళావని నేను అడగను, ఎందుకు వెళ్ళిపోయావని నేను అడగను. అదే మనుషులైతే ఏం చేస్తారండి? ఒకవేళ నేను మీకు ఎవరికైనా విరోధంగా ఒక మాట అన్నాను, తర్వాత నాకు మనసులో దేవుడు నాతో మాట్లాడి వెళ్ళి నువ్వు సారీ చెప్పు అన్నాను అనుకోండి, మీ దగ్గరికి వచ్చిన క్షమాపణ అడిగితే మీరు ఏమంటారు? ఆ రోజు మీరు అలా మాట్లాడారు, ఈరోజు ఇలా మాట్లాడారు, అన్ని మాటలు మాట్లాడారు, 10 మందిలో నన్ను అవమానించారు అంటారు. ఇది మనిషి యొక్క స్వభావము. కానీ మన పరమ తండ్రి అటువంటి వాడు కాదు. ఎందుకు కాదు నేను తర్వాత మీకు తెలియజేస్తాను. ఆయన ఎటువంటి వాడట? నమ్మదగిన వాడు. మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వాడు కాదు. అందుకే నువ్వు అటు ఇటు తిరగొద్దు. నీకు బుద్ధి వచ్చింది కదా, నా యొద్దకే రా. నేను ఎటువంటి వాడిని? నేను నీతిమంతుడను. నీ పాపాలు క్షమించేటువంటి అర్హత ఎవరికుంది? నాకే ఉంది. నీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి నేనేం చేస్తాను? నేను విడిపిస్తాను అన్నాడు. రా. మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. కాబట్టి ఉద్యోగం అంటే మొదటిది బుద్ధి తెచ్చుకోవడము, రెండవదిగా తండ్రి యొద్దకు మరలి వెళ్ళుట, మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా చూడండి. మరలా లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. 20వ వచనాన్ని చదువుదాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఉద్యోగం అంటే అర్థం ఏంటో తెలుసండి? తండ్రితో సమాధాన పడుట. అది మొదటిది బుద్ధి తెచ్చుకోవడము, రెండవది తండ్రి యొద్దకు మరలి వెళ్ళడం లేక రావడము, మూడవదిగా తండ్రితో మనం ఏం పడాలట? సమాధాన పడాలి. ఎందుకంటే మనము ఎవరితో మనకి స్నేహం చెడిపోయింది అంటే మన తండ్రితోనే మనం చెడగొట్టుకున్నాం కదండి. మనకు తెలిసిన వాక్యమే రోమిలకు రాసిన పత్రికలో మనం చాలా సార్లు మనము ఆ మాటను వింటూ వచ్చాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల
సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంటే మనం ఎవరితో సమాధాన పడాలి? తండ్రితో. నువ్వే తండ్రి వద్దకు వచ్చావో ఆ తండ్రితో నువ్వు సమాధాన పడాలి. చూడండి, ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరకు వచ్చి సమాధాన పడతారో వారిని దేవుడు ఎలా చూస్తాడంటే గద్దించాడండి. ఇక్కడ మనం చదివిన ఆ లేఖన భాగంలో గద్దించాడా? వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అక్కడ ఎలాంటి గద్దింపు లేదు. గద్దించారా? ఏరా ఎంత పని చేసావరా? ఆస్తి అంతా ఏం చేసావరా? ఎక్కడ తగలబెట్టావరా? ఎలా ఖర్చు పెట్టావరా? ఎక్కడెక్కడ తిరిగావరా అని ఎలాంటి గద్దింపు లేదు. నువ్వు ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చి నువ్వు సమాధాన పడాలనుకుంటావో ఆయన నిన్ను గద్దించడు, ఆయన నిన్ను విమర్శించడు. అక్కడ ఆ తండ్రి కుమారుని విమర్శించలేదు కదండి. అంత మాత్రమే కాదు, ఆయన శిక్ష కూడా ఇవ్వలేదు. తన కుమారునికి ఇచ్చారా? తన కుమారుని శిక్షించాడండి? లేదు. కొట్టలేదు, విమర్శించలేదు, గద్దించలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే కనికరపడి, నువ్వు దేవునితో సమాధాన పడాలి అనుకుంటే, తిరిగి నువ్వు ఉజ్జీవింపబడాలంటే ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతాడు. మన దేవుడు కనికరపడి ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతాన్ని ఆయన పలుకుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు నువ్వు తిరిగి ఉజ్జీవింపబడాలనుకుంటున్నావా? ఎస్. నీ ఉజ్జీవింపబడాలనుకుంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను విమర్శించను, నేను నిన్ను శిక్షించను, నేను నిన్ను గద్దించను, నీ మీద కనికరపడి ఉన్నాను, నేను కనికరముతో ఉన్నాను, నీవురా ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతాన్ని నేను నీకు పలుకుతున్నాను అని మన తండ్రి సిద్ధముగా ఉన్నారు. ఈరోజు నువ్వు లేచి ఆయనతో నువ్వు సమాధాన పడాలి. అది ఉజ్జీవం అంటే. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఉజ్జీవం అంటే ఏమిటయ్యా అంటే మరల 21వ వచనాన్ని చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నటకు యోగ్యులను కాననేను. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయనంటే తండ్రితో సమాధాన పడిన నీవు తండ్రికి నువ్వు ప్రార్థించాలి. అది తండ్రికి ఏం చేయాలి? ప్రార్థించాలి అంటున్నాడు ఆయన. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను. అంటే ఎస్, నువ్వెప్పుడైతే వెనకకు జారిపోయావో మనము పాపములో పడిపోయిన వారము, దేవునికి దూరం అయిపోయిన వారము. ఎందుకంటే ఆ కుమారుడు యొక్క పరిస్థితి మనకు తెలుసు. తన యొక్క ధనమంతా కూడా ఏం చేశాడట? ఆయన ఖర్చు చేసేసాడట. తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వ్యర్థమైన వ్యాపారం ఏమో, ఎలా ఖర్చు పెట్టాడో, ఎందుకు ఖర్చు పెట్టాడో, మొత్తానికి దుర్వ్యాపారం వల్ల తనకు కలిగిన ఆస్తిని అంతా కూడా ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు తండ్రితో సమాధాన పడిన తర్వాత ఏంటంటే ఆయన ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నీకు విరోధముగా పాపం చేశాను. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడవు, నువ్వు నమ్మదగిన వాడవు, నువ్వు ప్రేమ కలిగిన వాడవు, నువ్వు కనికరం కలిగిన వాడయ్యా. నీ ఉద్దేశములకు, నీ లక్షణములకు, నీ స్వభావములకు నేను విరోధముగా పాపం చేశానయ్యా. కాబట్టి నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి నేను ఇష్టపడడం లేదు. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను కనికరించిన దేవుడు నువ్వు నా కుమారుడు కాదు అని అంటారా? నిన్ను గద్దించలేదే, నిన్ను శిక్షించలేదే, నిన్ను విమర్శించలేదే, నిన్ను దండించలేదే, మరి అటువంటిది నువ్వు నా కుమారుడు కాదని ఎలాగంటారు? మన దేవుడు చాలా గొప్పవాడు. ప్రియమైన దేవుని సంగమా, అయితే నువ్వు దేవునికి ప్రార్థన నువ్వు చెయ్యాలి. తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము దేవునితో సమాధాన పడింది, అయ్యా నేను నీకు విరోధముగా నేను పాపం చేశాను, పాపాన్ని ఒప్పుకోవాలి. 51వ కీర్తన 4, 5 వచనాలు చదువుతా ఉన్నాను చూడండి.
51వ కీర్తన 4. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి. ఎంత మాట అండి 4వ వచనము. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశానయ్యా. నీ స్వభావ లక్షణాలకి వ్యతిరేకంగా నేను బ్రతికాను, నీ ఉద్దేశములకు నేను వ్యతిరేకంగా బ్రతికాను. నేను ఎలా ఉండాలని ఆశపడ్డావో నేను అలా బ్రతకలేదయ్యా. కాబట్టి నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేశాను. నా కొరకు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నావు, కానీ ఆ ప్రణాళికలో నేను ఉండలేకపోయాను అని మనము దేవునికి ప్రార్థిస్తూ మన యొక్క పాపాలను ఏం చేయాలట? ఒప్పుకోవాలి. అది ఉజ్జీవం అంటే. తర్వాత మనం ఆలోచన చేస్తే 24వ వచనాన్ని చదువుదాం మరలా. లూకా శుభవార్త 15వ అధ్యాయం 24వ వచనం. చాలండి, ఎంత చక్కగా. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అని అంటే ఉజ్జీవం అంటే చనిపోయి తిరిగి బ్రతకడం. ఏ విషయంలో చనిపోవాలి? నువ్వు ఇంతవరకు ఏ విషయంలో, ఏ జీవితాన్ని అయితే జీవించావో, ఏ ప్రవర్తన అయితే కలిగి ఉన్నావో, ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నావో, ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నావో, నువ్వు ఎలాగైతే నడుచుకున్నావో వాటన్నిటి విషయంలో కూడా మనం ఏమైపోవాలంటే చనిపోయి దేవుని విషయంలో మనము బ్రతకాలి. పాప విషయంలో మనము చనిపోవాలి, పరిశుద్ధత విషయంలో మనము బ్రతకాలి, చెడు విషయంలో మనము చనిపోవాలి, నీతి విషయంలో మనము బ్రతకాలి. మనం నీతిమంతులుగా తీర్చడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన. అందుకే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు అని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు మన యొక్క పాపములు క్షమించబడాలి అనంటే, మన నీతిమంతులుగా మనం తీర్చబడాలి అనంటే మనము చనిపోయి తిరిగి బ్రతకాలి. మనము చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 3:17 రాయబడి చూడండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందులో సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన మన ఎడలు ఏమి కలిగి ఉన్నాడట? ఆయన ఏమి కలిగి ఉన్నాడట? తన ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని బట్టి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడట? సంతోషించాలనుకుంటున్నాడట కదండి. ఆయన బహు ఆనందంతో యందు సంతోషించును. ఎప్పుడు? మిమ్మల్ని రక్షించును అంటే మనం రక్షించబడిన తర్వాత, మనం తిరిగి ఆయన యొద్దకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. మనం తిరిగి బ్రతికితేనంటండి, మన పాపాలు ఒప్పుకొని తిరిగి మనం బ్రతికితేనట దేవునికి చాలా సంతోషమట. ఆయనకి ఇంకేం కావాలి చెప్పండి? మనం మారు మనసు పొందడం తప్ప ఇంకా ఆయనకి ఏం కావాలి? మనం ఆయన యొద్దకు రావడం తప్ప ఆయనకి ఏం కావాలి? ఆయనకి ప్రార్థించడం తప్ప ఆయనకి ఏం కావాలి? ఆయనకు సమాధాన పడడం తప్ప ఇంకేం కావాలి? ఆయనకి ఏం అవసరం లేదు. మనం చనిపోయి బ్రతికితే అబ్బా ఆయన చాలా ఆనందమట, చాలా సంతోషమట. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అన్నాడు. ఆయన సంతోషించాలి అంటే, ఆయన హర్షించాలి అంటే ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము చనిపోయి తిరిగి బ్రతకాలి. చనిపోయి మనం తిరిగి బ్రతకాలి. పాప విషయమే మనం చనిపోవాలి, నీతి విషయమే మనం బ్రతకాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి. ఉజ్జీవం అంటే చనిపోయి తిరిగి బ్రతకడం. ఇక అదే జరిగింది. తన తండ్రి సంతోషించాడు, ఆనందించాడు. ఈ లోకంలో ఉన్న ఈ మానవ శరీరంతో తండ్రి ఎంత ఆనందించింది, సంతోషిస్తే మరి మన పరమ తండ్రి అయిన దేవుడు మనం బట్టి ఆనందించాడండి. ఇంకొక మాట చూద్దాం. అక్కడ ఉజ్జీవం అంటే ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం.
23 వచనం, క్రొవ్వుల దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషించుదము. ఉజ్జీవం అంటే వేడుక జరుపుకొనుట. ఉజ్జీవం అంటే ఏంటండి? వేడుక. నువ్వు రక్షించబడితే, ఒక పాపి భూమి మీద రక్షించబడితే పరలోకంలో ఏంటంట? ఎంతో సంతోషము, ఆనందము, గొప్ప వేడుక. అది అంటే నువ్వు ఇక్కడ రక్షించబడ్డావారంటే పరలోకంలో నువ్వు జమ అయినట్టే లెక్క, అంతే కదండి. ఇక మనం రక్షించబడ్డామంటే పరలోకంలో మనం ఏమయ్యాము? జమ అయ్యాం, అంటే అకౌంట్ లో మనము చేర్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఏంటట? వేడుక. అది వేడుక, ఆనందము, సంతోషము. మనము ఎప్పుడైతే మనము తిరిగి బ్రతుకుతామో దేవుడు మనల్ని బట్టి ఏం చేస్తాడట? హర్షిస్తాడట, ఆనందిస్తాడట, సంతోషిస్తాడట. ఈరోజు ఒకటే ప్రశ్న వేసుకుందాం, మనం దేవుణ్ణి సంతోషపడుతున్నామా లేక ఇంకా ఆయన మనల్ని బట్టి దుఃఖపడుతున్నాడా? మనం చూసి ఆయన హర్షిస్తున్నాడా లేకపోతే ఆయన ఇంకా మనం చూసి దుఃఖపడుతున్నాడా? ఏమో ఈరోజు నీవు నేను ఆలోచన చేసుకోవలసిన అవసరత ఉంది. ఉజ్జీవం అంటే ఏంటి చెప్పండి? బుద్ధి తెచ్చుకోవడము, తండ్రి యొద్దకు రావడము, తండ్రితో సమాధాన పడడము, తండ్రి ఎదుట పాపాలు ఒప్పుకొని ప్రార్థించడము, చనిపోయి తిరిగి బ్రతకడము, తర్వాత వేడుక జరుపుకోవడము. మనము ఉజ్జీవింపబడితే పరలోకంలో గొప్ప వేడుక జరుగుతుంది. సరే, యొక్క ఉజ్జీవం యొక్క ఫలితాలు ఏంటి? నువ్వు ఉజ్జీవింపబడితే ఫలితాలు ఏంటి? నీవు బుద్ధి తెచ్చుకుంటే వచ్చే ఫలితాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము ఉజ్జీవం యొక్క ఫలితాల్లో మొట్టమొదటిది అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు ఆ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. చూడండి, ఉజ్జీవం యొక్క ఫలితం ఏమిటంటే పాత వాటిని అన్నిటిని కూడా వదిలివేయుట. పాత పనులన్నీ కూడా వదిలివేయాలి. ఇక పాత దానితో మనకు సంబంధము లేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ అనేకులు ఎవరున్నారట? మాంత్రిక విద్య కలిగిన వారు ఉన్నారు. ఎక్కడ? ఎఫెసులో మనం చూస్తా ఉన్నాం కదండి. అక్కడ ఎవరున్నారట? మాంత్రిక విద్య కలిగినటువంటి వారు ఉన్నారు. అక్కడ దేవుని యొక్క నామము అక్కడ ప్రకటించబడగా, దేవుని యొక్క సువార్త ప్రకటించబడగా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మాంత్రికులు అందరూ కూడా ఏం చేశారట? ఆ యొక్క విద్యని అభ్యసిస్తున్నటువంటి ఆ యొక్క పుస్తకములు అన్నింటినీ కూడా తెచ్చి వాళ్ళు ఏం చేశారట? కాల్చివేశారట. అంటే నువ్వు ఎప్పుడైతే ఉజ్జీవింపబడ్డావో దాని యొక్క ఫలితం ఏమిటంటే నీ పాత జీవితము లేక నీ యొక్క పాత పనులు, నీ యొక్క పాత క్రియలన్నీ కూడా ఏం చేయాలి? నువ్వు సంపూర్తిగా వాటిని విడిచిపెట్టాలి. వారు ఏం చేశారట? పుస్తకంలో తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. అంటే మన యొక్క జీవితంలో ఏదైతే గతం అనేటువంటిది ఉందో, ఆ యొక్క ప్రాచీన స్వభావం ఉందో, అది ఏం చేయబడాలి అని అంటే అది పూర్తిగా మనము కాల్చివేయాలి. పూర్తిగా వాటిని విడిచిపెట్టాలి, వదిలేయాలి. ఇక ఉజ్జీవం పొందిన తర్వాత మరలా వాటిని మనము వెంట తెచ్చుకోవడానికి వీలు లేదు. వారికి బ్రతుకుదేరు అదే, అక్కడున్న పెద్దలకు కూడా బ్రతుకుదేరు అదే. వారి ద్వారా వారు సంపాదిస్తూ ఉండేవారు. అయితే వారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును వారు విన్నారో, దేవుని యొక్క సువార్తను వారు విన్నారో, అక్కడటువంటి ఆ యొక్క మాంత్రికులు అందరూ కూడా ఆ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తారు. ఇది ఉజ్జీవం యొక్క ఫలితాలు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనం ఉజ్జీవింపబడితే మన యొక్క పాత పనులు కూడా ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అది ఎంత ఎటువంటిదైనా సరే కానీ దాన్ని మనం కాల్చివేయాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఇక మరలా దాన్ని మనం వెంట తీసుకొని రాకూడదు. ఇది మొదటిది. రెండవదిగా ఉజ్జీవం యొక్క ఫలితాల్లో రెండవది ఏంటంటే అదే 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. 20వ వచనం అక్కడే రాయబడింది, ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. రెండవదిగా మనం ఆలోచన చేస్తే
ఉజ్జీవం యొక్క ఫలితాల్లో రెండవది ఏంటయ్యారంటే దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడతాది. అది దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడుతుంది. ఇక అదే మనకు కనిపిస్తా ఉంది. ఆ యొక్క ఎఫెసు పట్టణమును గొప్ప ఉజ్జీవం రగిలించబడింది. అనేకులు ప్రభువుని అంగీకరించారు, వెంబడిస్తా ఉన్నారు. వారి యొక్క పాత జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి వారు మౌనంగా ఉండలేదు. తర్వాత ఏం జరిగింది అని అంటే దేవుని యొక్క వాక్యము విరివిగా ఏం చేయబడింది చెప్పండి, ప్రకటించబడింది. అది ఉజ్జీవం యొక్క ఫలితం. ఈ రోజు పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనము దేవుని పరిచర్యలు మనం ఏం చేయబడాలి, వాడబడాలి. దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి. దేవునికి మనము సాక్షులుగా, సజీవ సాక్షులుగా మనము ఈ సంఘములో, సమాజంలో మనం బ్రతకాలి. అదే ఉజ్జీవములకు ఫలితాలు. నేను ఉజ్జీవింపబడ్డానండి అని మనం తీర్మానం తీసుకోవడం కాదు. నేను ఉజ్జీవింపబడ్డానంటే తిరిగి లేవడం కాదు. నువ్వు ఉజ్జీవింపబడ్డావనంటే రిజల్ట్ కనిపించాలి. ఇక మరలా ఆ పాతది ఏది మన జీవితంలో, మన క్రియల్లో ఎక్కడా కనబడకూడదు. రెండవదిగా మనము దేవుని యొక్క సాక్షులుగా మనం ఈ లోకంలో బ్రతకాలి. ప్రభు కొరకే మనం బ్రతకాలి. అది నిజమైనటువంటి ఉజ్జీవం యొక్క ఫలితాలు. మరలా మనం ఉజ్జీవింపబడ్డామని చెప్పుకొని మరలా యొక్క పాత పనులు చేస్తే ఏది ఉజ్జీవం నీలో నాలో? కాబట్టి మనము ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. అందులో మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఉద్యమం యొక్క ఫలితాలు ఏంటంటే, ఫలితం ఏంటంటే మూడవదిగా లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. మూడవదిగా ఉద్యమం యొక్క ఫలితం ఏంటయ్యానంటే తిరిగి ఇచ్చేయడానికి నిర్ణయించుకోవాలట. తిరిగి ఇచ్చేయడానికి నిర్ణయించుకోవాలి. జక్కయ్య గురించి మనందరికీ కూడా తెలుసు. ఆయన రక్షించబడ్డాడా లేదా? రక్షించబడ్డాడు. తిరిగి ఆయన ఉజ్జీవింపబడ్డాడు, ప్రభువుని అంగీకరించాడు. ఇప్పుడు ఏమైందట? ఆయనలో ఆ యొక్క రక్షణ యొక్క ఫలితం లేక ఆ యొక్క ఉజ్జీవం యొక్క ఫలితం ఏమిటంటే ఆయన ఏదైతే అన్యాయంగా సంపాదించాడో దాన్ని మరలా ఏం చేస్తాడట? తిరిగి ఇచ్చేయడానికి నిర్ణయించుకున్నాడట. ఈరోజు నీవు నేను కూడా ఉజ్జీవింపబడితే, ఒకవేళ నీవు ఎవరికైనా అన్యాయం చేస్తే, ఎక్కడైనా అక్రమంగా మనం తీసుకుంటే, ఎవరైనా బాధ పెడితే, ఎవరైనా హింసిస్తే వారి వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగు. ప్రేమపూర్వకంగా క్షమాపణ అడుగు. నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకో. ఒకవేళ ఏదైనా తీసుకున్నదంటే అది దాన్ని ఇచ్చే. నువ్వు అలా ఇచ్చినప్పుడే నిజమైనటువంటి ఉజ్జీవం నీలో నాలో ఉన్నట్టు. జక్కీలో ఉంది నిజమైనటువంటి రక్షణ. నిజమైనటువంటి ఆ యొక్క రక్షణ అనుభవంలో జక్కయ్య ఉన్నాడు. క్రీస్తుని చూపించాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు, ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. యేసుక్రీస్తుని అంగీకరించాడు, విధేయత చూపించాడు, దేవుని మీద భయభక్తిని చూపించాడు. కాబట్టి వెంటనే విధేయతను కనపరిచాడు. రక్షించబడ్డాడు కాబట్టి తను అనుకున్నాడు, నేను అన్యాయముగా సంపాదించింది ఇచ్చేయాలనుకున్నాడు. ఇచ్చేసాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము కూడా ఉజ్జీవింపబడిన వారమైతే, ఒకవేళ మనము ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకున్నప్పుడు ధైర్యంగా వెళ్ళి క్షమాపణ చెప్పండి. సహోదరుడా, సహోదరి, నన్ను క్షమించు. ఒకప్పుడు నేను ఇలా అన్నాను, నీతో ఇలా మాట్లాడాను, నీతో ఇలా ప్రవర్తించాను, కాబట్టి నన్ను నీవు క్షమించు. ఉజ్జీవం అంటే తిరిగి ఇచ్చివేయడానికి నిర్ణయాలు తీసుకోవడం. ఈరోజు మన యొక్క నిర్ణయాలు తీసుకునేంత ఉద్యమం మనలో ఉందా? దేవుని యొక్క వాక్యము విరివిగా ప్రకటించాలన్నటువంటి సాక్షిగా నువ్వు ఉండాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఆ విధంగా నువ్వు ఉజ్జీవింపబడ్డావా? నా పాత పనులన్నీ కూడా విడిచిపెట్టేశాను అని నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పగలవా? అలా చెప్పగలిగే విధంగా మనం ఉండాలి. అదేనండి ఉజ్జీవం అంటే. అందుకే ఆధ్యాత్మిక జీవం లేకుండా దేవుని యొక్క కృపను కానీ, దేవుని యొక్క రక్షణను కానీ, నిజమైనటువంటి ఆనందాన్ని కానీ మనము పొందుకోలేము. అవి పొందుకోవాలి అంటే మనము ఉజ్జీవింపబడాలి. మనం ఉజ్జీవింపబడాలి అని అంటే
దేవుని యొక్క ఆ యొక్క సంకల్పం పైన మనము, ఆ సంకల్పం అనే స్థిరమైన పునాది పైన మనము కట్టబడాలంటే మనము ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. ప్రియమైన దేవుని సంగతి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ తప్పు పైన కుమారులో ఉన్న ఈ లక్షణాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఉజ్జీవం అంటే ఏమిటంటే బుద్ధి తెచ్చుకోవడం. అతను బుద్ధి తెచ్చుకున్నాడు. తర్వాత రెండవదిగా తండ్రి యొద్దకు మరలి వెళ్ళడం. తండ్రి యొద్దకే వచ్చాడు, ఎక్కడికి వెళ్ళలేదు కదండి. మూడవదిగా మనం ఆలోచన చేస్తాం, తండ్రితో సమాధాన పడ్డాడు. అయ్యా, నేను పరలోకమునకును పాపం చేస్తే నీకు విరోధముగా నేను జీవించాను అన్నాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే తన పాపాలన్నీ ఒప్పుకొని తండ్రి దగ్గర ప్రార్థన చేస్తాడు. ఉజ్జీవం అంటే చనిపోయి తిరిగి బ్రతకడం. ఉజ్జీవం అంటే వేడుక జరుపుకోవడం. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకంలో వేడికేనా? నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకంలో సంతోషమేనా? ఈరోజు మనం ఉజ్జీవింపబడ్డాము అని మంచి తీర్మానం తీసుకుంటే మరి ఆ యొక్క పరలోకంలో వేడుకగా ఉందా? దేవుడు మనల్ని బట్టి హర్షిస్తున్నాడా? సంతోషిస్తున్నాడా? ఏమో, అది నీకు అర్థం అవ్వాలి, అది నాకు అర్థం అవ్వాలి. కాబట్టి మనందరం ఉజ్జీవింపబడదాం, దేవుని మనము సంతోషపెట్టేవారుగా మనం ఉందాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.